నమస్కారం. ఆ గళపు కొలనులో తడిసిన ప్రతి పదం పద్మమై వికసిస్తుంది. ఆ గాత్ర నీరదంలో మెరిసిన ప్రతి గీతం సుధార సధారగా వర్షిస్తోంది. స్వర మధురిమ లయ చతురిములను శ్వాసలో నింపుకొని నవరసాల్లో స్వర నదీనదాల్ని ప్రవహింపచేసుకొని ఆయన ఓ నిండు గోదారిలా సాగిపోతున్నారు. చలనచిత్ర భారతికి కంకణ నిక్వాణంగా తెలుగు సినీ వినీలాకాశంలో మణిదీపంగా వెలుగుతున్న ఆయనే ఎస్పి బాలు అని అందరూ పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఇవాళ ఆ విమల గాంధర్వం పుట్టినరోజు. లో బాలుగళం ఓ పాయగా ప్రారంభమైంది. ఆ గానఝరి క్రమంగా ఏరుగా మారి మహా నదిగా పారి నేడు మహాసాగరమై నిలిచింది. ఆ ఏడాది వచ్చిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో శోభన్ బాబు కోసం బాలు ఓ గీతాన్ని పాడారు. అనంతరం సుఖదుఖాలు చిత్రంలో మేడంటే మేడా కాదు పాట బాలు జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఏమి వింత మోహం అహో ఏమి కలకలము ఏమి కలవరము ఏమి వింత దాహం ఏమి వింత మోహం. ఇది ఆవిడ పల్లవి. ఫస్ట్ నేను పాడిన చరణం. ఊహకు అందని అందం కని ఊగిపోయేనే నాడందం నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెళ్ళ నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెళ్ళ చంద్రవంక కొయ్యారి తారవంక విరగాది తీగ సుంత జరిగింది మావి చంత ఏ దివిలో విరిసిన పారిజాతమో నా మదిలో నీవై నిలిపోయనే. ఘంటసాల తర్వాత అదే స్థాయిలో బాలుకి అవకాశాలు వెల్లువెత్తాయి. మధురమైన కంఠం, నటుల గొంతులతో పాడగల సత్తా వెరసి ఆయన్ను అగ్ర గాయకుణ్ణి చేశాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర కథానాయకుల పాటల్ని పాడి మెప్పించారు. 4 రకాల గొంతులతో వీరి పాటల్ని పాడి ఆయా కథానాయకుల అభిమానులకు మరింత చేరువయ్యారు. ఆకుచాటు కింద తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 పాదాభివందనం. నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలి మేనక అందం ఊర్వశి నాట్యం కలబ
చెయ్యాలి నాకొక కళా తపస్వి విశ్వనాథ్ సినిమాలకు బాలు గాత్రానికి అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరి వల్ల ఎవరికి పేరొచ్చిందనేది చెప్పడం కష్టమే. ప్రేక్షకులకు మాత్రం మంచి పాటలు దొరికాయనేది మాత్రం నిజం. అలాగే బాలచందర్ లాంటి దర్శకుల సినిమాలకు సైతం బాలు గాత్రం అదనపు బలంగా నిలిచింది. శంకరాభరణము తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన తరలి రాగతనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాగతనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాగతనే వసంతం. ఆ తరం నటులకే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకు పాడి మెప్పించారు బాలు. ఎవరికి పాడినా ఆ పాటల్లో ఆయన కనిపించరు, నటులు కనిపిస్తారు, వారి పాత్ర కనిపిస్తుంది. అలా ఎస్పీ బాలు గాత్రంలో తడిసిన ఎన్నో పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఆలకించి నమ్మడమెల్లా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లా నందలాల గౌరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలా ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా అహరతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా కొండపల్లి కొయ్య బొమ్మ కోకగట్టి కూర్చుందమ్మ అంతలోనే అయ్యయ్యయ్యో ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా జగడం చేసేస్తాం రగడ తుందేస్తాం జగుడు గగనం మేమేరా పిడుగులం మరల జననం రానీరా మరల మరణం మింగేస్తాం పగల గరడం మా పిలుపే ఢమరుగం మా ఊపిరి లిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో